కనికరించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 15:20. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వాడింకను దూరముగా ఉండగానే తండ్రి పరుగెత్తి వాణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. ఇది నిత్యత్వానికి చెందినటువంటి సంగతులను ఎరిగిన తండ్రి యొక్క ముద్దు. ఇది అబ్షాలోము గారికి దావీదు పెట్టినటువంటి ముద్దు కాదు. అది మరణానికి దారి తీసినటువంటి ముద్దు. అది తప్పుడు ముద్దు. అది ప్రమాదకరమైనటువంటి దారి మళ్లించేటువంటి ముద్దు. చివరికి అబ్షాలోము గారిని మరణానికి నడిపించిన ముద్దు. దేవుడెప్పుడు కూడా నీకు తప్పుడు ముద్దు ఇచ్చి దారి మళ్లించడు. ఆయన మృతమైనటువంటి ఒక సంఘాన్ని జీవము కలిగినదని ఎన్నడూ చెప్పడు. ఒకనికి అర్హత లేకపోయినా అర్హత ఉన్నట్లు దేవుడు ఎప్పుడూ కూడా మెచ్చుకోడు. ఇక్కడున్నటువంటి ముద్దు సరి అయిన స్థానంలో ఉంది. తండ్రి ఆజ్ఞలన్నిటినీ అనుసరించే ఒక పెద్ద కుమారుడు అక్కడ ఉన్నాడు. కానీ అతడెప్పుడూ కూడా తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేదు. నా కుమారుడా, నావన్నీ నీవి అని తండ్రి అతనితో చెప్పాడు. నీ జీవితంలో సంపూర్ణమైనటువంటి సమాధానము ఎల్లప్పుడూ అనుగ్రహించు తండ్రితో ఉండడం ఎంత ధన్యకరం. నేను నా తండ్రితో నిత్యము ఉంటాను అని యేసయ్య చెప్పారు. ఫలితం ఏమిటి? తండ్రివన్నీ ఆయనవే కదా. సముద్రము ఆయన తండ్రిది గనుక సముద్రం పైన ఆయన నడవగలిగాడు. పేతురు గారు చేపలు పట్టాలనుకున్నప్పుడు అక్కడ 153 పెద్ద చేపలు వలలోకి వచ్చేలాగూ యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించారు. పెద్ద కుమారునికి ఇలాంటి అనుభవం ఎప్పుడూ లేదు. నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదే అని రోధిస్తూ ఉన్నాడు. అది ఎంత వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్య. అక్కడ ఉన్నదంతా అతనిదే కదా. ఎందుకు కాదు? అతనికి ఉల్లాసం కావాలి. ఇతరుల భారాలు మోయడంలోనూ ప్రార్థనలోనూ సంతోషముంది. పెద్ద కుమారుడు ఇటువంటి సంతోషాన్ని ఎప్పుడూ కూడా ఎరిగి ఉండలేదు. నేనెల్లప్పుడూ నా రక్షకునితోనే ఉండాలి అని నేను అభిలషిస్తూ ఉన్నాను. ఎల్లప్పుడూ దేవునితో ఉండడం ఎంత లాభకరమో కదా. తన సహోదరుని తనతో ఉంచుకోవడానికి ఎంత లాభదాయకమో పెద్ద కుమారునికి తెలియదు. మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. నీ తమ్ముడు నీతో ఉండడం నీకెంతో లాభం. మీరు కలిసి ఎలాంటి గొప్ప కార్యాలు సాధించగలరు అని తండ్రి అన్నాడు. మనము ఒక సహోదరుని పోగొట్టుకుంటే అది మనకెంతో నష్టం. ఇదంతా పెద్ద కుమారునికి అర్థం కాలేదు. నీవు తండ్రితో నిత్యము ఉంటే అది ఎంత ఆనందమయమో అంత గొప్ప విజయము. అలాంటి జయము మన జీవితంలోనూ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.